హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు మాత్రం చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ తెలుగు చదవాలన్నా రాయాలన్నా ముందు మెయిన్ ఇంపార్టెన్స్ ఇవి వస్తే ఆటోమేటిక్గా తెలుగు చదవడం వచ్చేస్తుంది. నేను తెలుగు రాయడం చదవడం దృష్టి పెట్టుకొని ఈ వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామా. ముందు అక్షరమాలలో వచ్చేసి ఇవంతా ఈ రెండింటిని అక్షరమాల అంటారనమాట. దీంట్లో అక్షరమాలలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి అచ్చులు, ఇంకా నెక్స్ట్ది హల్లులు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమేమి ఉంటాయో చెప్తున్నాను, వినండి. అచ్చులు వచ్చి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. ఇవి అచ్చులు అంటారు ఫ్రెండ్స్. ఇవి హల్లులు చెప్తే వినండి. క, ఖ, గ, ఘ, ఇని, చ, జ, ఇని, త, ద, అన, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, స, హ, అలా అక్ష బండిర. ఇవి ఫ్రెండ్స్, ఇవి హల్లులు, ఇవి అచ్చులు అన్నమాట. ఇవి రెండు మనకు వచ్చినాయంటే చాలు ఫ్రెండ్స్, ఇంకా ఆటోమేటిక్గా సగం మనం ఎంటర్ అయినట్టేను తెలుగులోకి. ఇవి ఐడెంటిఫికేషన్ ఉండాలన్నమాట. ఇవి ఎక్కడ మనం ఏ లెటర్ చూపిస్తే అక్కడ ఐడెంటిఫికేషన్ ఉండాలన్నమాట. మనకి దీంట్లో 4-5 లెటర్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఆ లెటర్స్ ఏంటి నేను చెప్తాను, మీరు చూడండి. ఒకటి మా, ఇంకొకటి యా. మా అనేది చిన్న సున్నా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి. మా అనేది చిన్న సున్నా ఉంటుంది, యా అనేది పెద్ద సున్నా ఉంటుంది అన్నమాట. ఇవి రెండు తేడా. మా అంటే చిన్న సున్నా వస్తుంది, యా అంటే పెద్ద సున్నా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? ఇవి రెండు బాగా గమనించాల్సిన వర్డ్స్ పదాలు. చూడండి అక్షరాలు. మళ్ళీ నెక్స్ట్ ఇవి ఘ, ఝ. ఈ రెండు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. అవి కూడా చెప్తాను, ఒకసారి వినండి. ఘ అంటే పైన వస్తుంది అన్నమాట. ఘ, ఝ వచ్చేసి అతికించాలన్నమాట, మిడిల్లో వస్తుంది లైను. ఇవి రెండు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఘ, ఝ, మ, యా. ఇవి ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటంటే ఎక్కువ ఇవి రూలు కూడా ఫ్రెండ్స్. రూలు కూడా మర్చిపోతున్నారు. ఆ రూలు ఏంటంటే నేను చెప్తాను. రూల్ అనేది 3 కొమ్ములు రావాలన్నమాట. స్ట్రైట్గా 3 కొమ్ములు రావాలి. నెక్స్ట్ సేమ్ దాని ప్రకారమే ఇవి కూడా రూ అనేది కూడా 3 లైన్ టచ్ కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది అయితే చిన్నపిల్లలు ఎలా చేస్తారంటే ఇలా 4 కొమ్ములు ఇస్తారు. ఇలా 4 కొమ్ములు ఇస్తారు ఫ్రెండ్స్. కానీ ఇది తప్పు అన్నమాట. ఒకవేళ ఎగ్జామ్లో ఇచ్చినా కూడా ఈ మార్కి రాయకూడదు ఫ్రెండ్స్, ఈ మార్కే రాయాలి. చూడండి, ఒకసారి గమనించండి. చూడండి, లెక్క పెట్టుకోండి. 3 లైన్స్ రావాలన్నమాట. 3 లైన్స్ వస్తే మనకి కరెక్ట్ అనమాట. ఎగ్జామ్లో కూడా కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. 10 వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. 10 నేర్చుకున్నారనుకో ఆల్మోస్ట్ నీకు తెలుగు చదవడం వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.